మన ఇండియాలో ఉన్న 12 జ్యోతిర్లింగాల్లో ఒకే ఒక జ్యోతిర్లింగం చార్ధామ్ లో కూడా ఒకటి. అండ్ అదే రామేశ్వరంలో ఉన్న శ్రీ రామనాథ స్వామి ఆలయం. ఇక్కడ దర్శనం చేసుకోవాలంటే మనం ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం 23 సార్లు స్నానం చేయాల్సి ఉంటుంది. నేను నా తమిళనాడు ట్రిప్ లో శ్రీరంగం కంప్లీట్ చేసుకుని రామేశ్వరం పొద్దున్నే 4 కల్లా చేరుకున్నాను. ఇక్కడ నేను అగ్నితీర్థంకి దగ్గరలోనే ఒక హోటల్లో ఏసీ రూమ్ అయితే తీసుకున్నాను. ఈ హోటల్ కాస్ట్ వచ్చేసి 1600 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకుని దర్శనంకి అయితే స్టార్ట్ అయ్యాను. ఇక్కడ దర్శనం చేసుకునే ముందు ఫస్ట్ తీర్థంలో స్నానం చేయాలి. ఇది మనం చేసే మొదటి స్నానం. దాని తర్వాత ఇక్కడ ఉండే 22 బావుల్లో స్నానం చేయాలి. ఇక్కడ జనం అయితే చాలా మంది ఉంటారు. దీని టికెట్ 25 రూపీస్. ఇంకా స్నానం కంప్లీట్ చేసుకున్నాక ఆ తడి బాటలతో గుడిలోకి అయితే అలో చేయరు. సో ఇక్కడే ఉన్న చేంజింగ్ రూమ్స్ లో గానీ ఆర్ మీ హోటల్ కి వెళ్ళి గానీ డ్రెస్ చేసుకుని దర్శనంకి స్టార్ట్ అవ్వాలి. నేనైతే హోటల్ కి వెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకుని దర్శనంకి స్టార్ట్ అయిపోయాను. ఇక్కడ 2 శివలింగాలు ఉంటాయి. ఒకటి రాముడు ప్రతిష్ఠించిన లింగం, ఇంకోటి హనుమంతుడు కైలాస పర్వతం నుంచి తెచ్చిన లింగం. ఇక్కడ దర్శనంకి నేను 200 రూపీస్ టికెట్ లో వెళ్ళాను. అండ్ దర్శనం అయితే 20 మినిట్స్ లోనే కంప్లీట్ అయిపోయింది. అండ్ దర్శనం అయితే అద్భుతంగా జరిగింది. ఆ శివలింగం చూడడం ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నాకైతే. ఇక్కడ ఈ ప్రసాదం కూడా ఇచ్చారు. ఇంకా ఇక్కడ ఉన్న ఈ బ్యూటిఫుల్ కారిడార్ నుంచి బయటికి నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ఉన్న హోటల్లో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఇక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా కింద కామెంట్ లో మెన్షన్ చేయండి. అండ్ ఈ రీల్ ని రామేశ్వరం వెళ్ళాలి అనుకునే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోకండి.